మనం తీసుకునే ఆహారం వల్ల మనలో అరిషడ్ వర్గాల ప్రకోపము ఎక్కువ అవుతుంది. కాబట్టి భగవంతుని నామస్మరణతో దానిని తీసుకున్నట్లయితే మనకు ఎటువంటి పాపములు అంటవు అని అమ్మవారి నామమైన కల్మషగ్ని నామము ద్వారాలోని 2వ అంశముగా తెలుసుకున్నాము. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది మనకు లభించినది అంతా భగవత్కృప అని, భగవంతుని సంపదలో మనకు ఒక అంశము లభించినది అని భగవంతునికి ధన్యవాదాలు చెప్పాలి. అప్పుడు అది ప్రసాదము అవుతుంది. ఏదైనా కావచ్చు, పుస్తకము కావచ్చు, వస్తువులు కావచ్చు, భోజనము కావచ్చు, ఏదైనా కావచ్చు. భగవంతునికి కృతజ్ఞతలు చెప్పి ధన్యవాదాలు చెప్పి తీసుకుంటే అది ప్రసాదము అవుతుంది. అప్పుడు అది ప్రసాదం అవుతుంది. అన్నం వలన శరీరము వృద్ధి చెందుతుంది, వీర్యము తయారవుతుంది, పుత్ర ఉత్పత్తి జరుగుతుంది, భిన్న భిన్న రూపాలలో వికారాలు కలిగిస్తుంది. అలాగే జలానికి కూడా మహత్తరమైన శక్తి ఉంది. జలం యొక్క సూక్ష్మాంశం మన యొక్క ప్రాణము. ప్రాణశుద్ధి లేకపోతే కర్మశుద్ధి జరగదు, విచారశుద్ధి జరగదు, వికారశుద్ధి జరగదు. జలాన్ని శుద్ధం చేయాలంటే ఏమి చేయాలి? మనం త్రాగడానికి నిల్వ చేసుకున్న నీటిలో తులసి దళాలు వేసుకోవాలి. తులసీమాత స్వయముగా భగవతి 2-3 తులసి దళాలు నీటిలో వేసుకుంటే ఆ జలము శుద్ధమవుతుంది. దీనితో పాటు తులసికి ఔషధ శక్తి కూడా ఉంది, సూక్ష్మక్రిములను తొలగిస్తుంది. ఈ విధముగా ప్రాణశుద్ధి, దాని వలన విచారశుద్ధి, వికారశుద్ధి, తర్వాత కర్మశుద్ధి జరుగుతుంది. అందువలననే భగవంతుడు మనకు వివేక బుద్ధిని ఇచ్చినాడు. జంతువులాగా జీవించడానికి కాదు. ఆహారము, భయము, నిద్ర, మైథునము మొదలైనవి మనిషికి పశువుకు సమానంగానే ఉన్నాయి. మనిషికి దీనితో పాటు భగవంతుడు వివేక బుద్ధిని ప్రసాదించాడు. భగవతి మన యొక్క దారిని సరళం చేసినది. అవి జలశుద్ధి, అన్నశుద్ధి. ఇవి కాకుండా మిగిలినది సాధన. జలశుద్ధి, అన్నశుద్ధి వలన శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ శుద్ధి చేసుకోవడం. జపము, గురుసేవ, మందిర సేవ మొదలగు వాటి వలన మనలో అంతఃకరణ శుద్ధి సరళం అవుతుంది. ఇవన్నీ అమ్మవారి దయ వలన మాత్రమే మనకు ప్రాప్తిస్తుంది. మార్గమే లేని అరణ్యంలో మనకు మార్గము చూపినట్లు రాళ్ళు ముళ్ళు ఉండే దారిలో నీవు అవి తొలగిస్తూ నడవడం వలన మార్గము సుగమము అవుతుంది. అలా చేయడం వల్ల మన వెనుక నడిచేవారికి కూడా మార్గము సరళమవుతుంది. దీనివల్ల మనకి ఒక విషయము అర్థమవుతుంది. శ్రేష్టమైన వ్యక్తి యొక్క అనుసరణ అంటే వారి వెనుక మనము నడవాలి అని తెలుస్తుంది. దానివలన మనలో అంతఃకరణ శుద్ధి ఎంతో వేగంగా జరుగుతుంది. మనము ఆ మార్గంలో నడవాలంటే ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆ మార్గంలో ఎంతోమంది ఋషులు, యోగులు నడిచారు కాబట్టి ఆ మార్గమును మనము అపవిత్రము చేయరాదు. కాళ్ళు శుభ్రంగా ఉంచాలి. అంటే మనము వేసే ప్రతి అడుగులో శంక అంటే అనుమానము, సంశయము ఉండరాదు. అప్పుడు మన యొక్క ప్రతి అడుగులో భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. ఒక భక్తుడు సముద్ర తీరంలో ఉన్నాడు. అతడు 24 గంటలు భగవదర్పణ బుద్ధితో గడిపేవాడు. మహాభక్తుడు రోజు సముద్రంలో నడిచే నియమము, అలవాటు ఆ భక్తుడికి ఉంది. భగవంతుని నామం చెబుతూ నడుస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ భక్తుడు ఎల్లప్పుడూ ఆనందమగ్నుడై గానం చేస్తూ ఆ తీరంలో నడుస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణం ఉత్సవంలాగా గడుపుతూ ఉన్నాడు. ఇలా జీవిస్తున్న ఆ భక్తుడు సముద్ర తీరంలో నడుస్తూ తన పాదాల వెంట కనిపిస్తున్న ఇంకొక పాదాల చిహ్నాలు గమనించాడు. తన అడుగుల వెంట నడుస్తూ వస్తున్న ఇంకొక పాదాల గుర్తులు చూసి తన వెంట ఎవరు వస్తున్నారా అని ఆలోచించాడు. ఆ భక్తునికి అర్థం కాలేదు.
తర్వాత కొన్ని రోజులకు ఆ భక్తుని జీవితంలో కష్టాలు దుఃఖాలు కలిగాయి. అప్పుడు కూడా ఆ భక్తుడు భగవదర్పణ బుద్ధిని వదలలేదు. కానీ మనమైతే ఏం చేస్తాము? కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని వదిలిపెడతాము, గురువుని వదిలిపెట్టి బాధ్యతను మన మీద వేసుకుంటాము, ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటాం. కానీ ఈ భక్తుడు కష్ట సమయంలో కూడా భగవన్నామ స్మరణ చేస్తూ సముద్ర తీరం వెంట నడుస్తూ ఉన్నాడు. తన పాదాల వెంక చూచి ఆశ్చర్యపోయాడు. తన పాదాల వెంట ఎప్పుడూ కనిపించే ఇంకొక పాద చిహ్నాలు కనిపించలేదు ఆ రోజు. వెంటనే ఆ భక్తుని మనసులో వ్యాకులత కలిగింది. అప్పుడు ఆ భక్తునికి గురువు యొక్క మాట వినిపించాయి. ఏమని? బిడ్డా, నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీకు కనిపించిన పాదాల చిహ్నాల గుర్తులు నీవి కాదు, ఆ పాదాలు నావే. నీవు నా భుజస్కంధాల మీద ఉన్నావు అని ఆపద కాలంలో గురువు నిన్ను ఒడిలో చేర్చుకుంటారు, తన భుజాల మీద పెట్టుకొని కాపాడుతారు. అది పొందాలంటే మనకు సరి అయిన అర్హత అవసరం నమ్మకం కావాలి, సమర్పణ, ఈశ్వర అర్పణ బుద్ధి కావాలి. కానీ కష్ట సమయంలో మనము వ్యాకులతతో బాధపడతాము. ప్రతిదినము మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపకర్మ నివృత్తి మనం చేసిన ఉపాసన వల్ల కూడా కొంత తొలగిపోతుంది. భగవతి యొక్క స్మరణతో మన యొక్క పాపాలు తొలగిపోతాయి. అక్కడ మనలో జ్ఞానం అనే అగ్ని ప్రజ్వలమవుతుంది. భగవదర్పణ బుద్ధితో జీవించే వారిలో జ్ఞానం అనే అగ్ని ప్రజ్వలించి అన్నింటినీ భస్మం చేస్తుంది. సర్వకర్మలు దగ్ధమవుతాయి. కర్మరహితావస్థలో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. భగవతి యొక్క ఒడిలో నీవు సదా ఉండే యోగ్యత కలుగుతుంది. ఇక్కడ మనము 2 విషయాలు అర్థం చేసుకోవాలి. భగవతి యొక్క ప్రకృతి అనగా స్వభావంను అర్థము చేసుకోవాలి. భగవతి మనల్ని సృష్టించి ఈ ప్రపంచాన్ని సృష్టించి మనకు అవసరమైన సుఖభోగ వస్తువులను ప్రసాదించి మనలను సుఖము నుంచి ఆనందమునకు ప్రయాణించేలా చేసి చివరకు తన ఒడిలో చేర్చుకునింది. తన పాదాల వద్ద శరణమిస్తుంది. తన చరణ సన్నిధిని అనడంలో ద్వైతం కనిపిస్తుంది. దానికంటే అమ్మ ఒడిలో చేరడం అనే దానిలో మనకు ఏకత్వం కనిపిస్తుంది. జగన్మాత తన బిడ్డలను ఒడిలో చేర్చుకుంటుంది. ఈ చరాచర జగత్తులోని బిడ్డలందరినీ తన ఒడిలో చేర్చుకుంటుంది. అమ్మ ఒడిలో వెచ్చదనం ఎంతో హాయిగా ఉంటుంది, అమృతమయంగా ఉంటుంది, శాంతిమయంగా ఉంటుంది. ఆ శాంతిమయంతో వచ్చిన శక్తితో నీవు పాపాలతో కూడిన మాటలను వినటానికి ఇష్టపడవు. నీ ప్రకృతిని భగవతి యొక్క ప్రకృతిగా భావిస్తావు. మన యొక్క ప్రకృతి అంటే స్వభావము. అమ్మ ఒడిలో ఉండే అర్హత మనకు కలిగి ఉందా అని మనము ఆలోచన చేయాలి. హరి ఓం తత్సత్. ఈ చర్చనీయాంశంలో మనము తెలుసుకున్న విషయము, పరనింద చేసినట్లయితే మనకు పాపాలు అంటుతాయి. అలాగే ఎటువంటి సమయంలో అయినా కష్ట సమయాలలో కూడా మనము భగవన్నామ స్మరణను వదిలిపెట్టకూడదు. సొంత బుద్ధిని ఉపయోగించరాదు. ఎల్లవేళలా భగవంతునితో మనము భగవన్నామ స్మరణతో ఉంటే మనకు వచ్చిన కష్టాలను అన్నిటినీ భగవంతుడే తొలగిస్తాడు, మనల్ని ఒడ్డున చేరుస్తాడు అనే మాట మనకు తెలిసినది. హరి ఓం తత్సత్.